జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈసారైనా వాళ్ళు అనుకున్నది సాధిస్తారా లేదా, ఆర్థికంగా అలాగే వాళ్ళకి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఈ జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎప్పుడులాగే మనం ఫస్ట్ నుంచి ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, అంటే గోచారం రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది రాశి ఫలితాలు. అండ్ రాశి అంటే ఏంటంటే ఏ హౌస్లో, ఏ ఇంట్లో, ఏ భావంలో చంద్రుడు ఉన్నాడో అది రాశి అంటాం. సో జనరల్గానే మన ప్రెడిక్షన్స్ అనేవి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో గోచార రీత్యా అంటే ఏంటి, మనకి 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 హౌసెస్ ఉన్నాయి, అంటే భావాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, అంటే రాసులు ఉన్నాయి అని చెప్పుకుంటాం. సో ఎక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఈ 9 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, ఎలాగా ఏంటంటే ప్రవర్తిస్తున్నాయని చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో జూలై నెలలో ఫస్ట్ గోచార రీత్యా మనం మాట్లాడుకుందాము. శని ఏమో మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు. ఆయన ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు ఈ మంత్ ఎండ్కి, అంటే జూలై ఎండ్కి 27th of జూలై. అండ్ ఆల్సో మనకి తెలుసు మార్స్ అంటే ఏంటంటే కుజుడు మనకి వృషభంలోనే ఉన్నారనమాట. ఆగస్ట్లో ఆయన మారుతున్నారు. అలాగే సన్ మనకి తెలుసు మిథునంలో ఉన్నారు. ఆయన ఏంటంటే కర్కాటకానికి వెళ్తున్నారు, ఎప్పుడు 16 జూలైకి వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జూపిటర్, అంటే అన్నిటికన్నా మంచి గ్రహం, అంటే బెనిఫిట్ గ్రహం మనకి తెలుసు. జూపిటర్ చల్లని చూపు ఉంటే అన్నీ ఉన్నట్టే, బ్లెస్సింగ్స్ ఉన్నట్టే అన్నీ వస్తాయి. ఆర్థికంగా పెరగడం, ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఉంది, ఆర్థికంగా పెరగడం కానీ, లేకపోతే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి కానీ, ఇంకోటి కానీ, అంటే మొత్తం లైఫ్కి కావాల్సినవన్నీ జూపిటర్ బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటాయని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆయన కర్కాటకంలో ప్రస్తుతం ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారనమాట, అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మనకి కంబస్ట్ అవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే సన్ దగ్గరకు వస్తున్నారు కనుక. సో మిడ్ మంత్ నుంచి మనకు తెలుసు సన్ ఏంటి 16th దిగుతున్నారు. సో మిడ్ ఆఫ్ జూలై నుంచి కంబషన్లో ఉన్నారనమాట. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ జూలై ఆయన కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఎందుకు కంబషన్ గురించి మనం మాట్లాడుకుంటాం అంటే, ఏదైనా సరే, ఏదైనా ఒక బ్రైట్ గ్రహం, ఇప్పుడు లైట్ ఉంది, చాలా బ్రైట్గా ఉంది, దాని పక్కన ఏదైనా కొంచెం చీకటిగా ఉన్నది, పోనీ చిన్న బల్బు పెడతాం అనుకో, అప్పుడు పెద్ద బల్బు వెళ్తురే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే సన్ దగ్గరికి, ఏ ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా సన్ ఒక వెలుగు అనేది కప్పి పురుస్తుంది మిగతా గ్రహాల్ని అని చెప్పడానికి మనం కంబషన్ మాట్లాడుకుంటాం. సో కంబస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు స్తంభించిపోతాయి అనేది మన పెద్దలు చెప్పింది, అలాగే వేదిక అస్ట్రాలజీలో చెప్పింది అనమాట. అంటే మనకి ఉంటాయి కదా కొన్ని లాస్ లాగా, అలాగా చెప్పినట్టు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం శుక్రుడు గురించి మాట్లాడుకోవాలి. శుక్రుడు ఏంటంటే మనకి సింహానికి వెళ్తున్నారు, ఎప్పుడు 4th జూలై వెళ్తున్నారు అనమాట. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది మనం బుధుడు గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆయన మెర్కురీ ఏమో రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు 5th జూలైకి. 7th జూలైకి ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 24th జూలైకి ఆయన డైరెక్ట్ అవుతున్నారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ అవుతారు. ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే మన బిజినెస్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే మేధస్సు అంటాము, కొంచెం ముందుకెళ్ళడం కానీ, మనం థింక్ చేసి ముందుకెళ్ళడం కానీ, ఇవన్నీ మనం మెర్కురీకి చెప్పుకుంటాము. సో ఆయన కంబస్ట్ అయినప్పుడు, అట్ ది సేమ్ టైం రిట్రోగ్రేడ్ అయినప్పుడు కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రాహుకేతువుల గురించి. రాహు ఏమో మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారనమాట. సో ప్రస్తుతం సింహంలో కేతు, వీనస్ ఉంటున్నారు, అంటే మనకి 4th జూలై నుంచి. తర్వాత శని, ఏలినాటి శని ఎవరెవరికి ఉంది అంటే మనకి కుంభం వాళ్ళకి ఉంది, మీనం వాళ్ళకి ఉంది, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి మనకి ఏలినాటి శని ఉంది. అష్టమ శని అనేది ఏంటంటే మనకి సింహరాశి వాళ్ళకి ఉందన్నమాట. సో అర్ధాష్టమ శని ఏమో మన ధనురాశి వాళ్ళకి ఉంది. సో ఇవి శని గ్రహాలు అండ్ గోచార రీత్యా జూలైలో ఉన్న పరిస్థితి అన్నమాట. సో దీన్ని బట్టి మన రాశి ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మేడం, జూలై నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు 11th నుంచి 12th దిగుతున్నారు. సో తప్పక ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేవి మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ఖర్చు అనేది చాలా ఎక్కువ. అట్ ద సేమ్ టైం ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వీక్లోనే మనకి శుక్రుడు కూడా దిగుతున్నారు అనమాట. ఇక్కడికి సింహానికి వస్తున్నారు. సో 10th లార్డ్ అయ్యారు. సో తప్పక ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ
బిజినెస్లో ఉన్న వాళ్ళు తప్పక ఏంటంటే పెట్టుబడి పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఆర్థికంగా కొంతవరకు మైనస్లో వెళ్ళడం అనేది మనకి కనిపిస్తోంది. అది కూడా మంచి సూచనలే కనిపిస్తున్నాయి. మనం చూసాము అంటే 12th లో మనకి జూపిటర్ బలంగా కూర్చుని ఉన్నారు, ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం కేతు కూడా కూడానే ఉన్నారు కనుక ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది మనకి కనిపిస్తుంది. తప్పక కొత్త ఏంటంటే సబ్జెక్ట్స్ చదువుకోవడం కానీ, కొత్త క్లాసెస్కి వెళ్ళడం కానీ, లెసన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో 7th లో మనకి రాహు ఉన్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి తప్పక ఆర్థికంగా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, డబ్బు ఖర్చు పెట్టుకుని రాబడి తెచ్చుకోవడానికి ఈ మంత్ కొంతవరకు బాగానే ఉంది. లేకపోతే ఖర్చు అనేది చాలా చాలా ఎక్కువ మనకి కనిపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం చూసాము అంటే మార్చ్ 9th కూడా మనకి 10th వస్తున్నారు. చాలా ఆపర్చునిటీస్ వస్తాయి డబ్బు గణించుకోవడానికి. స్టెప్పింగ్ స్టోన్ ఇది ముందుకు వెళ్ళడానికి అని చెప్పాలి. అలాగే కెరియర్ పాత్లో ఉన్నవాళ్ళు తప్పక ఏంటంటే ప్రమోషన్ రావాలనే వచ్చే సూచనలు కనిపిస్తాయి, కానీ అది ఈ మంత్లోనే వస్తుందని మనం చెప్పలేము. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఏదైనప్పటికీ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే సింహరాశి వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పాలి. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఏంటంటే అండర్స్టాండింగ్ నేచర్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కొంచెం అంటే ప్రాబ్లం ఇచ్చే ఛాన్సెస్, దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి అండ్ ఆల్సో లవ్ రిలేషన్షిప్లో ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఈ మంత్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వీళ్ళకి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక రాహుకేతు పూజలు అయితే ఫస్ట్ చేయాలి. అండ్ ఆల్సో నక్షత్ర పూజలు అని చేస్తూ ఉంటారు, అది కూడా చేయడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇవన్నీ చెప్పడం మన రెమెడియల్ మెషర్ పీస్ ఆఫ్ మైండ్కి, అంటే కామ్గా ఉండడానికి. తొందరగా అగ్రెసివ్ నేచర్ కూడా ఎక్కువ అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే సన్ బేసిక్లీ ఏంటంటే కొంచెం ఏమంటాం, మనం ముందుకు రావాలి అని కొంతవరకు అగ్రెసివ్గా ముందుకెళ్ళడం, దూసుకెళ్ళడం అనేది మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. సో అది 12వ ఇంట్లో ఉన్నప్పటికీ ఏంటంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఆదిత్య హృదయం చదువుకోవడం, రాహుకేతు పూజలు, నక్షత్ర పూజలు చేయించుకోవడము, ఆదిత్య హృదయం సండే తప్పక చదవడం, అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము చాలా మంచిది. అండ్ ఆల్సో వీళ్ళు కూడా సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం అనేది ఇంకా మంచిది అనమాట. ఏదైనా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే వీళ్ళ రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక సప్తముఖి వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే దశముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి పరిహారం కింద ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట వీళ్ళకి. అండ్ కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ గ్రే నుంచి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే డార్క్ గ్రే వరకు వాడచ్చు. ప్లస్ సిల్వర్ వాడడం అనేది చాలా మంచిది ఈ మంత్ వరకు. లేకపోతే ఎప్పుడు మనం గోల్డ్ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాము. సో జనరల్గా మనం మాట్లాడుకుంటాం, ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది.